ఈ ఇష్యూపై బీజేపీ కూడా రెస్పాండ్ అయింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అన్నారు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ. మందకృష్ణ గృహ నిర్బంధాన్ని పైశాచిక చర్యగా అభివర్ణించారు దత్తాత్రేయ. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ తొలగింపును నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ నేతలు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ జయంతోత్సవాల్లో పాల్గొనకపోవడంపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తొలగించడమే కాకుండా చెత్తకొండిలో వేసి అగౌరవపరిచి అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఉన్నది. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయనీయకుండా ప్రభుత్వం అడ్డం పడడం, ఆ విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టాపన చేయాలని ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, లేక డీజీపీ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కేవలం దళితులకే కాదు, సమాజంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇది చాలా బాధ కలిగించింది. అలాగే నిన్న మందకృష్ణ మాదిగ ఆయన ఇందిరా పార్క్ దగ్గర నేను ఒక ధర్నా చేస్తానంటే ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆయనను కార్యక్రమం పాల్గొనేయకుండా చేయడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైశాచికమైనటువంటి చర్య. కోట్లాది మంది బడుగు బలైన వర్గాల దేవుడు, వాళ్ళ ఆత్మ గౌరవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు దేశంలోని ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా అందరూ ముఖ్యమంత్రులు కూడా వారి జయంతి ఉత్సవాలలో పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేటువంటి సాంప్రదాయానికి బంగారు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి తిరోధకాలు ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనకపోవడము చాలా ఖండించదగిన విషయము. దీనికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు, యావత్ జాతికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి దీన్ని ప్రశ్నించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి మందకృష్ణ గారిని పోలీస్ నిర్బంధం పెట్టి గృహ నిర్బంధంలో మరి ఈరోజు అరెస్ట్ చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.